మల్టీ స్టార్ సినిమా అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు యాక్ట్ చేసే సినిమా అని మనం అనుకుంటాం. కానీ నా దృష్టిలో మల్టీ స్టారర్ అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండే సినిమా కాదు. సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ యాక్టింగ్ లో పీక్స్ చూపించే సినిమా మల్టీ స్టారర్. ఆ రకంగా భారతదేశానికి మల్టీ స్టారర్ పరిచయం చేసింది మన తెలుగు సినిమా. అప్పటికే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు. ఆ రెండు కళ్ళతో పాటు నటనలో శివుడు మూడో కన్నుల విశ్వరూపం చూపించే ఎస్విఆర్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమాలో హీరో ఎవరో ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. తన హీరోయిజం చూపిస్తూ కౌరవుల మీదకి అగ్రెసివ్ గా దూకే ఏఎన్ఆర్ హీరోనా, సినిమా మొత్తాన్ని ఏ ఎమోషన్ లో అయినా తన చిరునవ్వుతో నడిపించే కృష్ణుడైన మన ఎన్టీఆర్ హీరోనా, ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఇచ్చి తెరని మొత్తం గడగడలాడించిన మన ఎస్విఆర్ హీరోనా, వీళ్ళందరినీ పక్కన పెడితే అమాయకురాలైన శశిరేఖగా ఒకవైపు, ఘటోత్కచుడు తను ఆవహించినప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే పాత్రలో ఇంకోవైపు తన నట విశ్వరూపాన్ని చూపించిన మన సావిత్రి హీరోయిన్ అద్భుతమైన పాటలు అందించి ఇంకో 100 ఏళ్ల వరకు కూడా అందరూ పాడుకోగలిగే పాటలు ఇచ్చిన మన ఘంటసాల హీరోన, టెక్నాలజీ లేని రోజుల్లో తన కెమెరా గిమ్మిక్లను ఉపయోగించి ఇప్పటికీ వివాహ భోజనం అంటే ఆ ఎస్విఆర్ అలా విజృంభించడం ఏంటి, ఆ ప్లేట్లు ముందుకు రావడం ఏంటి, అలా తినడం ఏంటి, ఇప్పటికీ అది ఎలా చేశారో కనుక్కునే ప్రయత్నంలో ఉండేలా చేసిన మన మార్కస్ బాట్ల హీరోన, ఇన్ని అద్భుతాల్ని ఒకే దగ్గర కూర్చి పేర్చి పెట్టిన మన దర్శక బ్రహ్మ కేవి రెడ్డి హీరోన, ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన విజయ ప్రొడక్షన్స్ హీరోన, అందరూ హీరోలే.